మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే కుజదోషం, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషం వీటన్నిటి నుండి సులభంగా బయటపడవచ్చు, శత్రు బాధల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి రెల్లుగడ్డి పొదల్లో నుండి 6 ముఖాలతో అవతరించాడని పురాణాలలో చెప్పారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేకపోతే నెమలి వాహనం మీద కూర్చొని ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించి ఎర్రటి పూలమాల అలంకరించి 6 ఒత్తులు విడిగా వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఈ 6 ఒత్తులు సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతం. ఇలా చేసిన తర్వాత ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకు పూజ చేస్తూ స్వామి 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వారు ఓం శం శరణవ భవాయ నమః అనే ఈ చిన్న నామాన్ని 108 సార్లు చదువుతూ ఎర్రటి పూలతో లేదా కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామివారి ఫోటోకు పూజ చేసుకోవాలి. ఈ పూజ పూర్తయ్యాక హారతిచ్చి స్వామివారి ప్రీతి కోసం దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం బియ్యపిండితో చేయించుకుంటే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఎంత తీవ్రమైన అప్పులు ఉన్నా వాటి నుండి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపం పెట్టి 6 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజదోషం, రాహుదోషం, కాలసర్ప దోషాల తీవ్రత తగ్గింప చేసుకోవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఓం స్కందాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకోండి. జీవితంలో శత్రుబాధలు అనేవి ఉండవు. ఆత్మవిశ్వాసం పెరిగి దేన్నైనా సాధించే శక్తి కావాలంటే ఓం గుహాయ నమః అనే నామాన్ని జపించండి. ఈ 2 నామాలను చదువుకుంటే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అన్ని సమస్యలు పోవడానికి మాత్రం ఎలాంటి పూజలు చేయకపోయినా ఓం శం శరణవ భవాయ నమః అనే మంత్రాన్ని మనసులో వీలైనప్పుడల్లా కూడా జపించుకుంటూ ఉండండి. తప్పక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో సకల శుభాలు సిద్ధిస్తాయి. కుదిరిన వారు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. పూజ చేసేందుకు అస్సలు అవకాశం లేనివారు ఓం శం శరణవ భవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. మీరు ఏ పని చేస్తూ ఉన్నా ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సులభంగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కగా పూజ చేసుకొని, పూజ చేయటం కుదరకపోతే ఈ మంత్రాన్ని జపించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.